అందరూ నమస్కారం. మీ సంబంధించాను అందోల్ జేపేట మున్సిపల్ పరిధిలోని 14 వార్డుకు సంబంధించి ఇక్కడ రమణ మరియు ఇక్కడ జ్యోతి అక్క గారు ఉన్నారు. అదే ముఖ్యంగా కీలకంగా ఏంటంటే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముందుగా వారు నమస్తే. నమస్కారం. ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముచ్చట్లు సంక్రాంతి శుభాకాంక్షలు. జోపేట పట్టణ ప్రజలకు 14వ వార్డు కాలనీ మహిళలందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులు వేయాలి. వాళ్ళు 11వ తారీఖు 11వ తారీఖు నాడు వాళ్ళు ముగ్గులు వేసిన వాళ్ళకు ఏమైనా బహుమతులు ఉంటాయా? ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి. 3 పట్టు చీరలు ఉన్నాయి. అంటే ఏమేమి ఉన్నాయి బహుమతులు? ఒకటి ఫస్ట్ ప్రైజ్ 8,000, 5,000, 3,000, 3 పట్టు చీరలు. అంటే ఎందుకు చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ? అంటే ఇప్పుడు గత మీరు ఇంతకు చెప్పారు ఎన్నో సంవత్సరాల నుంచి 14 వార్డు నుంచి ఉన్నాను కాబట్టి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఉన్నానని చెప్తారు కాబట్టి సార్ చేయాలని ఈసారి లక్ష్యం ఎందుకు వచ్చింది? లక్ష్యం అంటే ఏదో ఉంటుంది కదా జనరల్గా, అంటే పండుగ సందర్భంగా చేయాలని అనుకుంటుంది కదా. అంటే ఈ పండుగ నుంచే అసలైన కథ మొదలవుతుందేమో అనిపిస్తుంది మాకు. అది కూడా అంటే లోపలితే చెప్తారు బయటికి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఏమన్నా పోటీ చేయాలనుకుంటున్నా? అట్లా అంటే రిలేషన్ ఎస్సీ ఉంది కదా ఇక్కడ, మేబీ చేంజ్ అవుతాయి. కంపల్సరీ పోటీ చేంజ్ అయితే కంపల్సరీ పోటీ చేస్తారు. అంటే పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. సరే, ప్రజల్లో ఎట్లుంది మరి మీకు? ఆల్రెడీ మీరు తిరిగి ప్రజల్లో నా ఆదరణ మంచిగా ఉంది. ఉందా? ప్రజలు ఎట్లా మీకు సహకరిస్తారు? కన్ఫర్మ్. ఓకే సార్. నమస్కారం మసన గారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం చేస్తున్నాం రావాలండి. సరే, ఒక రోజు ముందు కూడా కలిస్తే తొందరగా వెళ్ళిపోతే ముగ్గుల పోటీ కార్యక్రమం ఎందుకు తీసుకోవాలనుకున్నాను? అయితే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా సంక్రాంతి పండుగ అంటే ఎవరి కూడా వాళ్ళే ముగ్గులు వేస్తారు, సంబరాలు జరుపుకుంటాం, పండుగ అయిపోతుంది. ఇక లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము మనసులో ఉండే ఏమని అంటే సంక్రాంతి ఇంత గొప్పగా జరుపుకుంటారు, ముగ్గులు వేస్తారు, ఒకసారి కార్యక్రమం ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహిస్తే ఎట్లుంటుందని మనసులో ఉండే. కాకపోతే ఈ సంవత్సరం అది నెరవేరుతుంది అంతే, అలా ఏం లేదు. అంటే ఎన్నో సంవత్సరాల కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది అంతే. అంటే ఇప్పుడు అంటే ముగ్గుల పోటీలో ఏ విధంగా ఉండబోతుంది? ఇక ముగ్గుల పోటీలో అంటే ఇప్పుడు ఎవరైతే ముగ్గులు అందంగా వేస్తారో వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఈ బహుమతులు. ఏం బహుమతులు? పట్టు చీరలు, అన్ని పట్టు చీరలు 3 పట్టు చీరలు పెట్టినాం. అయితే వీళ్ళు ఎట్లా డిసైడ్ చేసినాం అంటే కాలనీ 14వ వార్డు కాలనీ ఒకటి సత్యసాయి కాలనీ అని ఒకటి ఉంటుంది, 2 బాబానగర్ కాలనీ పాత కాలనీ ఒకటి ఉంటుంది, బాబానగర్ కొత్త కాలనీ అని ఒకటి ఉంటుంది. 3 కాలనీలుగా డివైడ్ అయ్యి 14వ వార్డు ఏర్పడింది. అంటే ఈ 3 కాలాలకు సంబంధించి 3 చీరలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఈ కాలనీకి సంబంధించి థర్డ్ ప్రైజ్ 3 ప్రైజులు, ఆ కాలనీకి 3 ప్రైజులు, ఆ కాలనీకి 3 ప్రైజులు. అంటే 3 కాలనీలకు 3 ప్రైజులు, 9 ప్రైజులు. పట్టు చీరలు ఫస్ట్ పట్టు చీర 8,000 రూపాయలు, సెకండ్ 5,000 రూపాయలు పట్టు చీర, మూడో ప్రైజ్ 3,000 రూపాయలు పట్టు చీర. వాళ్ళ కానుకగా సంక్రాంతి కానుకగా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. 9 నుంచి మొదలు పెట్టేస్తారు అంతే. అది కాదు 9 అన్నాను కాదు కానీ ఒకవేళ మాకు అది ఇక మంచి ముగ్గురికి ఫిక్స్ అయ్యాం. సరే, మీరు ఇచ్చిర్రు అనుకుందాం, ఇచ్చిర్రు. సరే, మీరు ఏం ఆశిస్తున్నారు? మేము ఆశించేది ఏం లేదు, ప్రజల నుంచి రెస్పాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మీరే నిలబడాలని ప్రజలు అంటున్నారు, ఈ కాలనీ వాసులు అంటున్నారు. మీకు మంచి పేరుంది, ఎలాంటి దీనిలో కూడా మీరు ఎవరి జోలికి ఎట్లా వెళ్ళరు, మంచి పేరు ఆధారం ఉన్నది, సొంతంగా మీరు చేయగలుగుతారు, ఇది కాలనీని అందంగా తీర్చగలుగుతారు, మీతో అవుతుందని ప్రజలే మమ్మల్ని సొంతంగా అడుగుతున్నారు. కానీ ఇంకా రిజర్వేషన్ల పర్వం ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మేము చేసే కార్యక్రమాలు అయితే చేస్తున్నాం. ఇప్పుడు మా కార్యక్రమాన్ని అయితే ఈ కార్యక్రమం సంక్రాంతి ముగ్గుల కార్యక్రమం మహిళలకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దాన్ని ముందు తీసుకుపోతున్నాం. దీన్ని 100% ప్రజల మంచి ఆధారం ఉంది కాబట్టి సక్సెస్ అయితే నమ్మకం మాకుంది. ఇంకోటి ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉంది. అవును. సరే, ఇప్పుడు ఒకవేళ బీసీ కానీ ఓసీ కానీ జనరల్ గానీ వస్తే మీరు పోటీ చేస్తారా? ఖచ్చితంగా పోటీలు ఉంటాం. ఏ పార్టీ నుంచి ఉంటారు? మేము బీఆర్ఎస్. మా చంటి క్రాంతికేయ గారి ఆధ్వర్యంలో మా అన్నగారి ఆశీస్సులు మాకు ఉంటాయి. ఖచ్చితంగా మేము పోటీలో నిల్చుంటాం. బీఆర్ఎస్ లో ఉంటే మీకు ప్రజల ఆదర్శం ఉందంట? ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఏ పార్టీ అని కాదు, నా వ్యక్తిగతంగా ఆధారం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా పోటీలు ఉంటా. మా చంటి క్రాంతికిరణ్ గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మరి విజయానికి ముందుకెళ్తారంట? విజయానికి ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఏ విధంగా ఈ బహుమతులు పంచడానికి వాళ్ళు వస్తారు కార్యక్రమం? బహుమతులు పంచడానికి
మాజీ శాసన అందరూ మా శాసనసభ్యులు, మా నాయకులు, పేదల బడుగు బలహీన వర్గాల నాయకుడు మా చంటి క్రాంతికిరణ్ గారు విచ్చేస్తున్నారు. మరి మంజుశ్రీ జయపాల్ మేడం, జయపాల్ గారు కూడా వచ్చేస్తున్నారు. మాసంపల్లి నారాయణ గారు, మరంటే మా నాగకృష్ణమ్మ గారు, చాపల వెంకన్న గారు, పట్లూరు శేఖర్ గారు, రామగౌడ్ గారు, ఇంకా ఇతర కౌన్సిలర్లు అందరు కూడా, టీఆర్ఎస్ నాయకులు అందరు కూడా విచ్చేస్తారు. మాజీ కౌన్సిలర్, మాజీ సర్పంచ్ అందరు నాయకులు అందరు కూడా వస్తారు, ఈ కార్యక్రమానికి వస్తారు. అంటే మీతో గ్రామాల సర్పంచ్ వాళ్ళు పిలుస్తావా? ఇప్పుడైతే ఇక జోపడపట్నంకి సంబంధించింది కాబట్టి ఇప్పుడైతే జనరల్ పార్టీ అంటే ఇక చెప్తాం కొంతమందికి. వాళ్ళు మా మండల అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పుడు, ఆయన కూడా చెప్తాం, అందరికి చెప్తాం, కొంతమంది పెద్ద మనుషులు అందరికి చెప్తాం. అదే సరేనా. ఇప్పుడు ఒకవేళ జనరల్ కొంచెం ఇది ఇప్పుడు రేపు మన మున్సిపల్ ఎలక్షన్ జరగబోతుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి మీరు ఒకవేళ బిస్సీ రిజర్వేషన్ వస్తే ఆశ ఉంది కదా, వాళ్ళు బిస్సీ రిజర్వేషన్ వస్తే మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని ఆశ? ఎస్సీ రిజర్వేషన్ వస్తే బీసీ మెజార్టీ ఎస్సీ వస్తే నేను ఉన్నా కానీ బీసీ మెజార్టీ గురించి ఇప్పుడు మాట్లాడలేము. అసలు నోటిఫికేషన్ నేను నామినేషన్ వేయలేను ఇంకా. ఇప్పుడే మనము మెజార్టీ గురించి మాట్లాడితే తప్పవుతుంది. మెజార్టీ గురించి ఇప్పుడు ఆలోచిస్తాను. గెలిపైతే ఉంటుంది 100%. గెలిపైతే 100% ఉంటుంది. గెలిపైతే ఉంటుంది. గెలిచినాక అభివృద్ధి కోసం ప్రజలు ఎలా ముందుకు వెళ్తారు? ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన నేను కావాల్సిన ఏంటంటే ప్రజలకు వాటర్ సరిగా వస్తుందా లేదా, నేను ఇంకేంటి ఏంటంటే లైట్ సరిగా వెళ్తున్నాయా లేవా, మోరీలు సరిగా తీస్తున్నారా లేదా, మళ్ళంటే ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు మన ఇప్పుడు సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ కొత్త ఏమైనా ఉంటే శాంక్షన్ చేయించడం, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఇప్పుడు కావాల్సిన మెయిన్గా చేస్తాం. మెయిన్గా విద్యా ఉపాధికి సంబంధించిన విషయాలు మెయిన్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం. ఇదే అన్న మాది ముగ్గుల పోటీల కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్ మా నాయకు చంటి క్రాంతికిరణ్ గారు ఇచ్చేస్తున్నారు, జయపాల్ రెడ్డి గారు, అందరు మా నాయకులు అందరు నాయకులు వస్తారు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు. అంటే రేపు సంక్రాంతి కన్నా 2 రోజులు 3 రోజుల ముందు 11 తారీఖు నాడు 10 గంటల లోపల ఎవరింటి ముంగట వాళ్ళు ముగ్గులు వేసి సిద్ధంగా ఉండవాలి. కంపల్సరీ మీ యొక్క పట్టు చీర చాలా ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి ఆడపడుచుకు పట్టు చీర కానుక లెక్క వాళ్ళు కానుక ఇస్తారు కాబట్టి ప్రజలు కూడా 14 ప్రజలు కూడా గమనించి మీ ఇంటి ముందు ముగ్గులు మంచిగా అందంగా అట్రాక్షన్ చేసుకుంటే ఎవరు బహుమతి గెలుస్తారనేది కూడా అది కూడా వేచి చూస్తాం అన్న. ఆ రోజు కూడా మనం ఎందుకంటే ముగ్గుల పోటీ అంటే చాలా ఇంట్రెస్ట్, మహిళలకు చాలా ఉత్సాహం, మళ్ళీ ఒకటి గౌరవం కూడా. ఇంటి ముంగట గౌరమ్మ తల్లి సెంటిమెంట్ తెలుసు అలాంటి కాబట్టి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చేస్తారు. కాబట్టి మంచి ఎవరైతే మంచిగా డిజైన్స్ మంచిగా వేస్తారో వాళ్ళకి మాత్రం బహుమతి ఉంటుంది. అలాగే స్పెషల్ గా న్యాయ నిర్ణేతలు ఎవరైతే రిటైర్డ్ టీచర్స్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ మహిళలు రిటైర్డ్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని చేపిస్తాం, సెలక్షన్ చేపిస్తాం. ఇదంతా సెలక్షన్ చేయించి ఎవరైతే బెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళని తీస్తాం. అంటే మీరు ఓన్ కాకుండా మేము ఓన్గా చేయం, న్యాయ నిర్ణేతలు వాళ్ళే. మా నాయకుడు తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి వస్తారు తప్ప ముందు మాత్రం మెయిన్ గా ఎవరైతే మంచిగా ముగ్గులు వేసి అందంగా వేసి వాళ్ళకు మేము పరిగణలోకి తీసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నిర్ణయించిన దాన్ని బట్టి మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 11 తారీఖు నాడు ఉదయం ఎవరింటి కూడా వాళ్ళు 10 గంటల వరకు వేసుకొని రెడీగా ఉండాలి. అంటే ప్రైజ్ మనీ ఎక్కడ ఇస్తారు? ప్రైజ్ మనీ కాలనీకి సంబంధించి ఇక్కడ మనకు ఈ 3 కాలనీ అని చెప్పినాం కదా, దానికి సంబంధించి ఇక్కడ ట్యాంక్ ఉంటది. ట్యాంక్ దగ్గర వాళ్ళకు అక్కడ ఏర్పాటు చేస్తాం. అక్కడ మీటింగ్ ఉంటది. అంటే టెంట్ వేసి అరేంజ్మెంట్ చేసి అక్కడ వాళ్ళకు వచ్చిన వాళ్ళకు అక్కడ కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ అక్కడ ప్రైజ్ మనీ ఇస్తాం. సరే, మీ అమూల్యమైన అవకాశం ఇచ్చారు, సంతోషం అన్న. కంపల్సరీ మీరు కూడా మాట అన్నారు. సరే, బిస్సీ అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీలు ఉంటాం, కంపల్సరీ ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం, కంపల్సరీ. సరే, ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. ప్రజా తీర్పు ఏదైనా అంతే. ఇప్పుడు ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తారు. ఆ ప్రజా తీర్పు ఎవరికి ఇస్తారు? నీకు ఇస్తారా, నాకు ఇస్తారా, వదిలికి ఇస్తారా, ఎవరికైనా చెప్పలేము. కాబట్టి ప్రజా తీర్పు అనేది అలా అమూల్యమైన ఓటు, ఎవరికి వేసేది తెలియదు. కాబట్టి దానికోసం మీరు కృషి చేస్తారు. కాబట్టి మీరు కూడా ప్రజల్లో నిత్యం ఉంటూ గెలిచినా ఓడినా మీరు పోటీ చేసినా చేయకున్నా
ఇప్పుడు ఈ పోటీ చేయకముందు మీరు సేవా కార్యక్రమం చేస్తున్నారు అంతే, కాబట్టి అంతే. ముందు నేను చెప్తున్నాను నాకు తెలిసిన విషయం. అవునవును. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి కాదు, ఇప్పుడు మీరు అవును చేసి రావు ఏదో పండుగ సంబంధించి మీకు సంతోషంతో మేము ఏదో చేస్తాం. మీకు కలిగిన రూపాయలు ఒక చారణ బంధు చేస్తున్నాం. సేవా కార్యక్రమం చేయాలని ముందు అంతే, కూతురు. అంతే. అదే సేవా కార్యక్రమం పార్టీ పరంగా కాకుండా కానీ ప్రజల కోసం మీరు సేవ చేయాలని వస్తుంది. 100% ఉంటారు. ఏ పార్టీ అయినా ఉన్నారు, అది 100% పేదవాళ్ళని ఆదుకున్నాడే దేవుడు. మేము ఇప్పుడని కాదు, మేము మా ఈ కాలనీకి మాకు అనుబంధం ఎట్లా అంటే మేము చాలా రోజులు అంది మరికి ఇంటికి వచ్చేటోళ్ళు చాలా మంది వచ్చి సెటు మాకు ఆ పని కావాలి, మాకు ఈ పని కావాలి అని అడిగేటోళ్ళు. మాకు చాలా సంబంధాలు ఉన్నాయి కాలనీతో. మాకు మా తాతల నుంచి నడుస్తుంది కాబట్టి సంబంధాలు ఉన్నాయి మా కాలనీకి. మాకు మేము ఉండేది ఇక్కడే స్థిరంగా ఉంటున్నాం కాబట్టి చాలా రోజులు అంది మేము ఇక్కడే ఉంటున్నాం. మా ఇల్లు సొంత ఇల్లు మా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి కాలనీ వాళ్ళతో ప్లస్ మా బాబా నగర్ కొత్త కాలనీ వాళ్ళకు మాకు చాలా పరిచయాలు ఉన్నాయి. మాకు మా తాతల నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి, మాకు రిలేషన్ అట్లా వాళ్ళకు మాకున్న దగ్గర కాబట్టి వాళ్ళు మాకు ఖచ్చితంగా ఆదరిస్తారు. అలా ఏ పనులైనా వాళ్ళు మాకు అడగొచ్చు, మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. వారిని గెలిచినా గెలవగానే ఉండదు, గెలిచినా వాళ్ళు రావచ్చు, మాకు అడగొచ్చు, చేసుకోవచ్చు అంతే. ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి 11వ తారీఖు నాడు మీ ఇండ్ల ముందు అమూల్యమైన మంచి ముగ్గులు వేసుకొని బహుమతులు గెలవగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 9 ప్రైజ్లు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి బాబానగర్లోనే 3 వార్డులుగా విభజించారు. అంటే కొత్త కాలనీ 1, పాత బాబానగర్ 2, 3వది ఇక్కడ సత్యసాయి కాలనీ. ఈ 3 వార్డులకు సంబంధించి 9 ప్రైజ్లు ఇక్కడ అన్నగారు అందజేస్తామని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు 9 ప్రైజ్లు అయినాక మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా ముగ్గులు వేసినట్టు, వాళ్ళకి ఏమైనా ఇంకా గిఫ్ట్ ఉంటాయి. అయితే ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఇది విషయం గురించి ఆలోచించినాము. కొంతమంది ఎవరైతే ఇప్పుడు ముగ్గులేసి చేయలేకపోయి కార్యక్రమం చేస్తారా అయినా కానీ కొనుక్కుంటారా కొంతమంది, వాళ్ళకు గుర్తించి కన్సల్టేషన్ కింద వాళ్ళకి ఇద్దామని ఫిక్స్ అయినాం. చెప్తామంటే ఈ విషయం అందరికి కాదు, మళ్ళా అందరికి కాదు, కొందరికి మాత్రమే ఇవ్వదలుచుకున్నాం. ఎవరంటే ఇప్పుడు ముగ్గులు వేయడానికి కూడా ఇబ్బంది పరంగా ఉన్న వాళ్ళకు వాళ్ళు వేసి ప్రయత్నం చేస్తే చాలు, వాళ్ళకు మేము ఏదో ఒక విధంగా మేము వాళ్ళని గుర్తిస్తాం. ఖచ్చితంగా గుర్తించి వాళ్ళ కన్సల్టేషన్ కింద ప్రైజులు మేము ఏ విధంగా కన్సల్టేషన్ ఆ రోజు ఇస్తాం. కన్సల్టేషన్ కింద అందరికీ కాదు, మరి అది ముగ్గులు వేసే వాళ్ళు అందరికి ప్రైజ్ ఇస్తే దానికి ప్రైజ్ విలువ ఉండదు, అర్థం ఉండదు. కాబట్టి ముగ్గులు వేయడానికి లేని వాళ్ళు కూడా ముగ్గులు వేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా కన్సల్టేషన్ కింద ప్రైజ్ లేదని. కబడ్డీ ఆడుతున్నారు, ఒకటే గెలుస్తాడు. కబడ్డీలో ఆడుతున్నారు, ముందుకు పోయినప్పుడు కొట్టుకొస్తారా ఓడిపోతారు. అట్లే అది విజయానికి ముందు దారి చూపెట్టమంటున్నారు. కంపల్సరీ మీ అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం చేస్తున్నా. కాబట్టి ఎల్లవేళ అందుబాటులో అంటే ప్రజా సేవకి అంకితమై ఉండాలని మనస్ఫూర్తిగా 100%. నర్సరావు మా ధన్యవాదాలు.